పాకిస్తాన్లో తాలిబాన్లు మరోసారి పేట్రేగిపోయారు. ఈసారి ఏకంగా జైలులోనే విధ్వంసానికి దిగారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న బన్నూలోని జైలుపై ఈ ఉదయం దాడి చేయడంతో 400 మంది ఖైదీలు పరారయ్యారు. పరారైన ఖైదీల్లో మిలిటెంట్లు ఉండటంతో వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పాకిస్తాన్ వాయవ్య ప్రాంతంలో బన్ను పట్టణంలోని జైలుపై తాలిబాన్లు విధ్వంసం సృష్టించారు. పాక్లోని ఓ జైలుపై దాడి చేశారు. తుపాకీలు, రాకెట్ గ్రెనేడ్స్ తో 100 మంది తాలిబాన్లు జైలుపై దాడి చేసినట్టు అధికారుల సమాచారం. అత్యంత ప్రమాదకరమైన మారణాయుధాలు ధరించిన మిలిటెంట్లు ఒక్కసారిగా దాడి చేసినట్టు వారు తెలిపారు. 2 గంటలు జైలులో బీభత్సం సృష్టించారని, సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారని వెల్లడించారు. మిలిటెంట్లు కార్లు, లారీలో జైలు వద్దకు వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపి విధ్వంసం సృష్టించారు. తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో మెరుపుదాడి చేశారు. వారి దాడిని తిప్పికొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. దీంతో జైలు ఆవరణం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ప్రధానంగా 6 బరాక్లపైనే దృష్టి సారించిన మిలిటెంట్లు మరణశిక్ష పడ్డ ఖైదీలను విడిపించే లక్ష్యంతోనే దాడి చేశారు. తాళాలు పగులగొట్టి తమ వారిని తప్పించారు. ఆ ప్రాంతమంతా చీకటిగా ఉండడంతో మిగిలిన నేరస్తులు పారిపోయారు. జైలు నుంచి పరారైన ఖైదీల్లో చాలా మంది కరుడు కట్టిన తీవ్రవాదులున్నట్లు తెలుస్తోంది. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ను హతమార్చేందుకు కుట్ర పన్నిన తీవ్రవాది రషీద్ ఉన్నాడు. పరారైన ఖైదీల్లో 10 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో జైల్లో 944 మంది ఖైదీలున్నట్లు తెలుస్తోంది. దీనికి బాధ్యత వహిస్తున్నట్లు పాకిస్తాన్ కు చెందిన ఇస్లామిస్ట్ సంస్థ తెహ్రీక్ ఈ తాలిబాన్ ప్రకటించింది. అయితే దాడి జరుగుతున్న సమయంలో భద్రతా దళాలు జైలు ఆవరణకు చేరుకోవడంలో ఎందుకు జాప్యం జరిగిందనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.